నమస్తే అందరికీ. విశ్వవసు నామ ఉగాది శుభాకాంక్షలు అందరికీ. హోప్ అందరూ బాగా సెలబ్రేట్ చేసుకున్నారనుకుంటున్నాం. మేము కూడా చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం. చూస్తున్నారు కదా, ఇలాగ హ్యాపీగా పూజ చేసుకొని ప్రసాదాలు తినేసి ఇప్పుడు మనం వెళ్ళిపోదాం రిసార్ట్కి. సో రిసార్ట్ వచ్చేసి డ్రీమ్ వ్యాలీ రిసార్ట్, చిలుకూరు బాలాజీ రోడ్ దారిలోనే. ఇక్కడ మనం 1 డే స్టే చేయబోతున్నాము. సో సండే వచ్చి మండే రిటర్న్ అవుతామన్నమాట. అంతా చెక్ ఇన్ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత మనకి ఆరెంజ్ జ్యూస్ ఇచ్చారు కాంప్లిమెంటరీ. చాలా రిఫ్రెషింగ్గా అనిపించింది. మంచి గ్రీన్ స్పేసెస్ ఎంజాయ్ చేస్తూ డ్రింక్ అయితే తాగేసాం. దాని తర్వాత ఇక్కడ చూస్తున్నట్టుగా చాలా గ్రీనరీ, చాలా లాన్స్ ఉన్నాయి. చాలా రిఫ్రెషింగ్గా అనిపించింది. దెన్ మనం రూమ్కి వెళ్ళిపోదాం. ఇక్కడ టైప్స్ ఆఫ్ రూమ్స్ ఉంటాయి, లైక్ విల్లాస్, ఫామ్ హౌసెస్, దెన్ కాటేజెస్. మనం ఎంతమంది వస్తున్నామో దాన్ని బట్టి మనం కైండ్ ఆఫ్ రూమ్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో స్ట్రోల్ చేసుకుంటూ అలా మనమైతే మన కాటేజ్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ కాటేజెస్లో బ్యూటీ ఏంటంటే అక్కడ కూడా ఎవ్రీ కాటేజ్ చాలా గ్రీనరీ తోటి, మొత్తం చెట్లతోటి కవర్ అయి ఉన్నదనమాట. చాలా రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది, ఫ్రెష్గా. మంచి ఆ సమ్మర్లో ఇంకా హాయిగా అనిపిస్తుంది. సో వీళ్ళది మెయిన్ వచ్చేసి వాటర్ స్లైడ్స్ ఎక్కువ ఉన్నాయి వీళ్ళవి, అలాంగ్ విత్ స్విమ్మింగ్ పూల్స్. ఎక్కడ కావాల్సిన 2 or 3 స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయి. ఇప్పుడు చిన్న రూమ్ వ్యూ ఇచ్చేస్తాను. ఎలా ఉంది, చాలా నీట్గా అనిపించింది రూమ్ అయితే. వెల్ మెయింటైన్డ్ కబోర్డ్ సెషన్, ఇదంతా కూడా క్లీన్గా నీట్గా ఉంది. కావాల్సిన బేసిక్ అమ్యూనిటీస్ అన్నీ అయితే అవైలబుల్లో ఉన్నాయి మనకి. వాష్రూమ్ కూడా ఇట్ వాజ్ వెరీ క్లీన్ అండ్ నీట్. సో ఉండడానికి ఇట్ వాజ్ కంఫర్టబుల్. ఇది రూమ్ అంతా చూసుకున్న తర్వాత అలా స్ట్రోల్ చేసుకుంటూ మళ్ళీ మనమైతే లంచ్ బుఫేకి అయితే వెళ్ళిపోదాం. మనం తీసుకున్న ప్యాకేజ్లోని ఈదర్ లంచ్ బుఫే ఆర్ డిన్నర్ బుఫే రెండిట్లో ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. మనమైతే లంచ్ బుఫే సెలెక్ట్ చేసుకున్నాం. సో పదండి మన లంచ్ మెన్యూ చూద్దాం. ఫస్ట్లీ స్టార్టింగ్ విత్ సలాడ్, దాని తర్వాత ఈ స్వీట్ కార్న్ అండ్ పీస్ సలాడ్ చాలా బాగుంది యాక్చువల్గా, పీనట్ సలాడ్. దెన్ మనకి టైప్స్ ఆఫ్ చట్నీస్, ఆవకాయ అవన్నీ కూడా ఉన్నాయి. అండ్ ఆబ్వియస్లీ ఫ్రైస్. దెన్ మెయిన్ కోర్స్లో చూసుకుంటే స్వీట్ కార్న్ సూప్ ఉంది విత్ బేబీ స్వీట్ కార్న్ తోటి సమ్ స్టార్టర్, సమ్ 65 లాంటిది, విచ్ వాజ్ ఆల్సో టేస్టీ. దాని తర్వాత 3 టైప్స్ ఆఫ్ కర్రీస్ ఉన్నాయి, మిక్స్డ్ వెజ్, పనీర్ అండ్ బెండకాయ విత్ ఆనియన్ ఫ్రై. బెండకాయ చాలా బాగుంది. గ్రీన్ పీస్ పులావ్ మా బాబుకి బాగా నచ్చింది. పులిహోర ఉగాది స్పెషల్. నాన్ ఆర్ రోటీ హోల్ వీట్తో చేసింది. రైస్, పాల్కోర్ పప్పు, సాంబార్, క్యారెట్ హల్వా వేడిగా బాగుంది విత్ ఐస్ క్రీమ్ బాగుండింది. ఇక్కడ నాన్ వెజ్ సెక్షన్ కూడా ఉంది. గుడ్ దట్ వాళ్ళు వేరేగా ఉంచారు. ఐ రియలీ లైక్ దట్ ఆప్షన్. అండ్ దెన్ తినగానే మేము డ్రెస్సెస్ చేంజ్ చేసుకుని అయితే పూల్ ఏరియాకు వచ్చేసాం. సో పూల్లో మా బాబు చాలా బాగా ఎంజాయ్ చేశాడు. లైక్ ఇప్పటికే ఓన్లీ దిస్ ఇస్ 3rd or 4th టైం, బట్ తను ఇప్పుడు గ్రోయింగ్ ఏజ్లో ఎవ్రీథింగ్ ఇస్ అ న్యూ ఎక్స్పీరియన్స్ కదా. సో హీ రియలీ ఎంజాయిడ్ దిస్ టైం అనమాట. బయటికి రానని చాలా కాల్ చేశాడు. లేదన్నా ఇంకా పూల్స్ ఉన్నాయి, ఇంకా వాటర్ యాక్టివిటీస్ ఉన్నాయి పదవని కన్విన్స్ చేసి మేము పట్టుకెళ్ళాము. సో ఇప్పుడు మనం వెళ్ళిపోతున్నాము వాటర్ యాక్టివిటీస్ చూడడానికి. ఇక్కడ పెద్దవాళ్ళకి కొన్ని ఐటమ్స్ అండ్ చిన్నపిల్లలకి చాలానే ఉన్నాయి. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూస్తున్నట్టయితే పెద్దవాళ్ళు చేసే వాటర్ యాక్టివిటీస్ అన్నీ కూడా ఉన్నాయి. సో అడ్వెంచరస్గా చాలా బాగుంటుంది అనమాట, మైండ్ రిఫ్రెషింగ్గా. అండ్ ఇక్కడ రైట్ సైడ్ పిల్లలకు కావాల్సిన వాటర్ యాక్టివిటీస్, ఫస్ట్ స్లైడ్స్ కానీ, వాటర్ త్రూ అవుట్ కానీ, చిన్న పూల్స్ కానీ అన్నీ అక్కడ చాలా బాగుంది. సో మేమైతే చిన్నపిల్లల ఏరియాలోనే మ్యాక్సిమం టైం స్పెండ్ చేసాము. దాని తర్వాత వెంటనే ఇంకా మరి ఇంకేం తీయలేదు, డైరెక్ట్గా డిన్నర్ క్లిప్కి వెళ్ళిపోదాం. సో ఇక్కడ మేము ఓన్లీ సింపుల్గా ఫ్రైడ్ రైస్ అండ్ కర్డ్ రైస్ ఆర్డర్ చేసాము. దాని తర్వాత నైట్ వాక్ మ్యాండేటరీ కదా రిసార్ట్స్లో, అది కూడా చాలా రిలాక్సింగ్గా మంచి లాన్స్లోని బాగా ఎంజాయ్ చేస్తూ మేము అలా అయితే స్ట్రోల్ చేస్తూ ఉన్నామన్నమాట. అంతా అయిపోయిన తర్వాత మరి ఇంకేం లేదు, మార్నింగ్ మళ్ళీ బ్రేక్ఫాస్ట్ కౌంటర్లో కలుద్దాం. బ్రేక్ఫాస్ట్ కౌంటర్లో చూసినట్లయితే ఫస్ట్ మనకి లైవ్ దోశ కౌంటర్ ఉంది, మసాలా దోశ, ప్లెయిన్ దోశ బాగున్నాయి. దెన్ ఇడ్లీ, హ్యాష్ బ్రౌన్ పొటాటోస్, దెన్ వడ, టమాటో బాత్,
విత్ సాంబార్ అండ్ టీ కాఫీ ఆప్షన్ ఉండేది. మేమైతే కాఫీ సెలెక్ట్ చేసుకున్నాం విచ్ వాస్ గుడ్. దాని తర్వాత సీరియల్ సెషన్ ఉన్నాయి పిల్లలకి నచ్చినట్టు. చోకోస్ అండ్ నార్మల్ కార్న్ఫ్లేక్స్ విత్ హాట్ మిల్క్ అండ్ బ్రెడ్ జామ్ టోస్ట్. అక్కడ అగైన్ ఎగ్ సెషన్, ఆమ్లెట్ విత్ బాయిల్డ్ ఎగ్స్ దొరికాయి అన్నమాట. అండ్ దెన్ ఇక్కడ చట్నీస్లో ఈ రేంజ్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి విత్ స్ప్రౌటెడ్ సలాడ్ లాగా, along with cucumber and carrot, వాటర్మెలన్ కట్ అండ్ స్ట్రాబెరీ మిల్క్ షేక్. ఇదంతా ఎంజాయ్ చేసిన తర్వాత అగైన్ మళ్ళీ పూల్కి వెళ్ళిపోయామన్నమాట. పూల్లోని మా బాబుకి ట్యూబ్ యాక్చువల్గా ఒక టైప్ ఆఫ్ మోడల్ లేదు, సో అది తీసుకుందామని చూస్తే ఇక్కడ యాక్చువల్గా బాగుంది, చాలా రీజనబుల్ ప్రైజెస్లోని మనకి ట్యూబ్ పంప్ చేసి మరీ ఇస్తున్నారు విచ్ ఐ రియలీ లైక్డ్ ఇట్. సో మేము అక్కడైతే మా బాబు ఏజ్కి సరిపోయేటట్టు ఒక ట్యూబ్ అయితే తీసుకున్నాం అనమాట. నీట్గా వాళ్ళన్నీ పంప్ చేసి ఇచ్చేసారు. దెన్ ఆబ్వియస్లీ మళ్ళీ అగైన్ ఒక 2-3 hours, మా చెక్అవుట్ లైక్ 12 PM ఉండేది. సో బ్రేక్ఫాస్ట్ 9 కల్లా అయిపోయింది. సో వీ హ్యాడ్ అనదర్ 2-3 hours ఇన్ హ్యాండ్. సో అదంతా అయిపోయిన తర్వాత ఇట్ వాస్ టైమ్ టు సే బాయ్. ఇట్ వాజ్ రియలీ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఐ హోప్ నా ఎక్స్పీరియన్స్ మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సీ యూ అగైన్. బాయ్.